వైఎస్ఆర్సీపీ గెలిచింది కదా, గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. అప్పుడు బీజేపీతో కూడా టైప్ ఉంది, కానీ అప్పుడు ఈవెంట్ ట్యాపింగ్ లేదు, టీడీపీ కూడా గెలవలేదు. మరి వైఎస్ఆర్సీపీకే 160 ఎంతో సీట్లు వచ్చినాయి. అప్పుడు ఈవీఎం ట్యాపింగ్ అని ఎవరు టాపిక్ చంద్రబాబు నాయుడు తీయలే, పవన్ కళ్యాణ్ తీయలే, మోడీ తీయలే. ఇప్పుడు టీడీపీ పవన్ కళ్యాణ్ గెలిచేసరికి ఈవీఎంలు గెలిచిరు అంటే ప్రజా వ్యతిరేకత వచ్చిందన్న. ఇప్పుడు ఏ సమస్య ఉన్నా పోతుంది. రోడ్లు గిడ బాగుంది బాగలేవని అంటే రోడ్లు వేస్తుండు, అదొకటి. రెండోటి, మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ అన్న, ఏదో బ్యారేజ్ కట్టిండు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం. ఆయన ఏమన్నా అంటే ప్రతిపక్షం గురించి పొగడొద్దు, ఆయన హోదా కాదు, కానీ ఆ ధైర్యం ఏం చేసిండు పవన్ కళ్యాణ్. ఇది కట్టాలంటే ధైర్యం కావాలి, ఇది జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేసిండు, సరిపోదన్నా నిజాయితీ. మళ్ళీ ఒకటి, ఒక మా విజయవాడలో మహిళ అయితే సరిపోతే హోంశాఖ మంత్రి ఆమె ఉన్నది, అనిత ఉన్నది. మీరు సరిగా చేయకపోతే హోంశాఖ మంత్రి కూడా నేను తీసుకుంటా అన్న ధైర్యం కూడా కావాలన్నా. అంటే తీసుకుంటా అంటే సరిపోదు కదా, ఇవ్వాలి కదా చంద్రబాబు నాయుడు గారు. అన్న తీసుకుంటానంటే ఇద్దరిని ఇచ్చి వార్నింగ్ ఇచ్చి మీరు కరెక్ట్ న్యాయం చేయకపోతే నేను రంగంలో దిగుతా అని ఒకటి. మొన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఏడికి పోయినా కూడా బ్రహ్మాండం పడుతుంది తప్ప ఎవరు నెగిటివ్ పాజిటివ్ మాట్లాడతలే. మొన్న నా యూట్యూబ్ లో చూసిన వాళ్ళు ఏమన్నారంటే, నేను 5 సంవత్సరాల పాలనలో నేను సరిగ్గా చేయకపోతే నన్ను ఓడించండి, నన్ను గెలిపియకండి, అయినా నేను మీ ప్రజాసేవకు అంకితం. ఎవరు ఇప్పటిదాకా ఎవరు చెప్పిరన్నా, ఎవరు చెప్పలే కదా. అంటే పవన్ కళ్యాణ్ గురించి అని చెప్పలే, చంద్రబాబు నాయుడు కూడా అదే సిద్ధాంతం. కానీ అన్న టెక్నాలజీ పెడుతుంది, యూట్యూబ్లు పెడుతున్నాయి, ప్లస్ మన ఒకప్పుడు రాజకీయం అంటే ఏందా అనేది, ఇప్పుడు రాజకీయం అంటే ఇంత పిల్లలు అడిగే చెప్తాం. కానీ ఓంట్ ట్యాంపరింగ్, అదే ఏవిఎం ట్యాంపరింగ్ అన్న విషయం, అది 100కు 100% తప్పు. అంతకన్నా ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 170 మరి అప్పుడు ఓట్ ట్యాంపరింగ్ అని టీడీ పనులే జనసేనలే ఓన్లని 2 చోట్ల జనసేన పార్టీ ఓడిపోయింది. మరి అప్పుడు మీరేమో గవర్నమెంట్ బాగా చేస్తుంది అంటారు, ప్రజలు 100% సరైన పథకాలు అమలు చేయట్లేదు అని అంటారు. 75% అమలు పథకాలు చేస్తుంది. అనేక టైం ఉందన్న, గెలిచింది మొన్ననే, ఆల్రెడీ 7 months గడిచిపోయింది కదా, 8 months. ఇంకెన్ని సంవత్సరాలు ఉందన్న మీరు చెప్పండి. 4.5 సంవత్సరం. 4 సంవత్సరాలల్లా పని చేయకపోతే పవన్ కళ్యాణ్ అన్నాడు, నన్ను ఓటేయకండి, ఓటేసేందుకు నేను అడగా అని చెప్పన్నాడు ప్రెస్ మీట్ లో, మీరు వినొచ్చు.